హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌక్ దగ్గర గీకూరు బుచ్చవ్వ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లోని వస్తువులు సామాగ్రి నగదు దగ్ధమైనట్లు తెలిపారు. ఎలాంటి ఆధారం లేని నిరుపేద కుటుంబానికి చెందిన బుచ్చవ్వను ఆదుకోవాలని మాజీ కౌన్సిలర్ గాదపాక రవి ప్రభుత్వాన్ని కోరారు. ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కాలిపోవడంతో బుచ్చవ్వ కన్నీరు మున్నీరయ్యారు. అయ్యా, నాకు ఉండటానికి ఇల్లు లేదు, నాకేం లేదు. నాకు 4 పిల్లలు, ఇది ఒక్కటే ఉన్నది. నేను అక్కడ సర్కారు దవాఖాన కాడ బతుకుతాన్నా. నా ఇల్లు కాలిపోయింది, నా వస్తువులు కాలిపోయినాయి, నా బట్టలు కాలిపోయినాయి, నా ఈ పైసలు పోయినాయి, కాలిపోయినాయి. 50,000 రూపాయలు కాలిపోయినాయి. నేను గరీబ్ దాన్ని, నాకు ఏమి లేదు. నాకేమన్నా సాయం చేయగలిగితే చెయ్యండి అయ్యా, మీ దండం పెడతాను. నాకు ఏం లేదు, నాకు ఏమంటే ఏం లేదు. దవాఖాన కాడ బతుకుతాను. అట్లా పిల్లలు నేను. హుస్నాబాద్ పట్టణానికి చెందిన గీకూరు బుచ్చవ్వ యొక్క రేకుల షెడ్డు ఇల్లు తాత్కాలిక నివాసము పూర్తిగా కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమై కాలిపోవడం జరిగింది. మరి గీకూరు బుచ్చవ్వ బాగా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి మహిళ. ఆమె భర్త చనిపోయిండు, అదేవిధంగా 4 పిల్లలు. వాళ్ళను పోషించుకోవడానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ముందట ఒక తాత్కాలిక షెడ్ వేసుకొని ఆమె టీ స్టాల్ నడుపుకుంటూ జీవనోపాధి గడుపుకుంటుంది. గత అనేక సంవత్సరాలుగా ఆమె ఫుట్పాత్ మీద, రోడ్డు మీదనే ఆమె జీవనం కొనసాగిస్తూ ఉన్నది. ఆమెకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, మరియు అదేవిధంగా ఎలాంటి జీవనోపాధి కూడా లేదు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. కటిక దరిద్రంలో ఆమె జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయం 5 గంటలకు కరెంటు షార్ట్ సర్క్యూట్ వలన ఆమె యొక్క ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కానీ, తర్వాత జొన్నలు కానీ, తర్వాత పక్క బట్టలు కానీ, బెడ్లు కానీ, ఫర్నిచరు, మిగతా అన్ని రకాల వస్తువులు, బంగారం, నగదుతో సహా పూర్తిగా కాలిపోయి ఆమె రోడ్డున పడ్డది. కాబట్టి ప్రభుత్వం ఈ నిరుపేద నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళను, ఈ కాలిపోయినటువంటి ఇల్లును, ఈ దుస్థితిని చూసి ప్రభుత్వం ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలి. అదేవిధంగా పక్కా గృహం మంజూరు చేసి తప్పనిసరిగా ఈమెకు ఇల్లు మంజూరు చేసి డబుల్ బెడ్రూమ్ కానీ, పక్కా ఇల్లు కానీ మంజూరు చేయించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతాం.